భువనగిరి మండలం హన్మాపురం గ్రామంలో సిపిఎం పోరుబాటులో భాగంగా భువనగిరి మండలం హన్మాపురం గ్రామంలో ఎండిపోయిన మదీనా చెరువును, వరి పొలాలను సిపిఎం బృందం రైతులతో కలిసి పరిశీలన చేసిన అనంతరం వడపర్తి గ్రామంలోని వాగు చెరువు నుండి కాల్వ ద్వారా మదీనా చెరువును నింపాలని, ఎండిపోయిన వరి పంట పొలాలకు ఎకరానికి 30,000 రూపాయలు నష్టపరిహారం రైతులకు చెల్లించాలని, ఎండిపోయిన పంట పొలాలను అధికారులు పర్యటించి సర్వే చేయాలని, ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు తాగటానికి నీటి తొట్లను ఏర్పాటు చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ రోజు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం హన్మాపురం రైతులతో కలిసి మధ్యలపల్లి చెరువు పరిశీలన చేయడం జరుగుతున్నది. ఈ పరిశీలన ఉద్దేశం ఏంటంటే సిపిఎం పోరుబాట కార్యక్రమం భాగంగా ఈ చెరువుని పరిశీలన చేస్తున్నాం. ఇక్కడ హన్మాపురం రైతుల మొత్తం పొలాలన్నీ ఎండిపోయినాయి. మొత్తం ఎండిపోవడం వల్ల అందరూ నష్టపోయిన రైతులు ఇక్కడ కొండపోచమ్మ నుంచి మన వడపర్తి ఆవు చెరువుని నింపి ఈ మధ్యలపల్లి చెరువు నింపాలని గత 6 నెలల నుంచి ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయినాం, అధికారుల దృష్టికి తీసుకుపోయినాం, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయినాం. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దయ్యాల నరసింహ, మండల కార్యదర్శి వల్లర్ల అంజయ్య, శాఖ కార్యదర్శి మోటే ఎల్లయ్య, సభ్యులు తోటకూరి గణేష్, తోటకూరి నాగరాజ్ తో పాటు రైతులు ఎర్రబోయిన అంజయ్య, ఎర్రబోయిన మల్లయ్య, ఎర్రబోయిన ఐలయ్య, వడ్లకొండ బాలరాజు, బండి నరసింహ, మూడుగుల అంజయ్య, నాయని బాలయ్య, మార్గం సురేష్, ఎర్రబోయిన నరసింహ, మార్గం శ్రీశైలం, ఎర్రబోయిన కిష్టయ్య, ఎర్రబోయిన మల్లయ్య, బుచ్చాల రాజు, గోమారి బాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పక్కనే మనకు బసాపురం ప్రాజెక్ట్ ఉన్నది, ఆ పక్కన కొండపోచమ్మ ఉన్నది, ఆ పక్కన మల్లన్న సాగర్ ఉన్నది. నీళ్లు వస్తున్న పరిస్థితి ఉన్నది. కానీ ఆ నీళ్లను తీసుకొచ్చి వడపర్తి పక్కన ఉన్న వాగు చెరువు ఇప్పటికే సిపిఎం పోరాట ఫలితంగా కొన్ని నీళ్లు రావడం జరిగింది. ఆ నీళ్లు పెద్ద ఎత్తున తీసుకొస్తే ఈ చెరువు మదీన చెరువు నిండితే ఈ మదీన చెరువు ద్వారా 1,000 ఎకరాలు సాగు కావడానికి అవకాశం ఉన్నది. కాబట్టి ప్రభుత్వ అధికారులు, స్థానిక శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్ గారు ఈ విషయంలో తగిన బాధ్యత తీసుకోవాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.